బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అయితే అభిమానులు మరింత ఆసక్తిగా ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేను ఒంటరిగా ఉన్నాను అనే భావం వచ్చేలా ఆయన రాసిన ఆ నోట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా మంది అయితే మా సల్మాన్కి ఏమైంది, ఏమైనా బాధలు ఉన్నారా, లేక జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే టాపిక్ ట్రెండ్ అయింది. అయితే ఈ వైరల్ వ్యవహారంపై తాజాగా సల్మాన్ ఖాన్ స్వయంగా స్పందించి అసలు నిజమేమిటో చెప్పేశారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను చేసిన పోస్టును చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. అది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదని స్పష్టంగా తెలిపారు. నేను నా గురించి మాట్లాడలేదు, నేను ఒంటరిగా ఉన్నాను అని ఎందుకు అనుకుంటారు? నా చుట్టూ ఇంత పెద్ద కుటుంబం ఉంది, నన్నెంతో ప్రేమించే స్నేహితులు ఉన్నారు, అంతకంటే ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులు నాతో ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు నాకు ఎప్పుడూ బలంగా ఉంటాయి. అలాంటప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని అనుకోవడం సరైంది కాదని అన్నారు. అభిమానులు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో తనకు బాగా తెలుసని కూడా సల్మాన్ చెప్పారు. మీరు అందరూ నన్ను ఇంతగా ఆదరిస్తుంటే నేను ఒంటరిగా ఉన్నానని చెబితే అది మీ ప్రేమను అవమానించినట్టే అవుతుంది. నేను కృతజ్ఞత లేని వ్యక్తిని అవుతాను. నిజానికి నేను చెప్పాలనుకున్నది వేరే విషయం. కొన్నిసార్లు మన కోసం మనం కొంచెం సమయం కేటాయించుకోవాలి, మనలో మనం ఉండాలి. అదే నేను చెప్పాను. కానీ దాన్ని పూర్తిగా వేరేలా తీసుకుని బ్రేకింగ్ న్యూస్ చేశారు అంటూ నవ్వుతూ చెప్పారు. ఈ విషయంపై తన తల్లి కూడా కంగారు పడినట్టు సల్మాన్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వార్తలు చూసి మా అమ్మ కూడా నన్ను అడిగింది, ఏమైంది నాన్న అని. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. చిన్న విషయాన్ని ఎంత పెద్దగా మార్చారో అర్థమైంది. కనీసం నేను ఫోటో కూడా పెట్టలేదు, అయినా దాన్ని హైలైట్ చేసి పెద్ద వార్తలా మార్చేశారు. అందుకే ప్లీజ్ రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్ అంటూ అభిమానులను శాంతింపచేశారు. నిజానికి సల్మాన్ ఖాన్ చేసిన ఆ పోస్ట్ చాలా సాధారణమైనదే. కానీ ఆయన స్థాయి స్టార్ నుండి అలాంటి భావోద్వేగ పదాలు రావడంతో అభిమానులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో స్టార్ హీరోల ప్రతి మాటను చాలా జాగ్రత్తగా పరిశీలించే పరిస్థితి ఇప్పుడు ఉంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి ఏదైనా భావోద్వేగంగా రాస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. కొందరు అభిమానులు ఆయనకు మద్దతుగా మెసేజ్లు పెట్టగా, మరికొందరు మీరెప్పుడూ ఒంటరివారు కాదు అంటూ ప్రేమను వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కెరియర్ విషయానికి వస్తే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మాతృభూమి అనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలతో ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ ఇలాంటి పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. దీనితో పాటు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా సల్మాన్ ఖాన్ ఒక భారీ సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుండే సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఎందుకంటే వంశీ పైడిపల్లి ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించే దర్శకుడు. మరోవైపు సల్మాన్ ఖాన్ కున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పుడు బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఆయనకు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన నిజాయితీగా మాట్లాడే తీరు అభిమానులకు బాగా నచ్చుతుంది. ఈసారి కూడా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లపై ఆయన చాలా కూల్గా స్పందించారు. తన గురించి అభిమానులు ఎంతగా ఆలోచిస్తున్నారో చూసి ఆనందంగా ఉందని, కానీ అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఒక చిన్న పోస్ట్ కూడా ఎంత పెద్ద చర్చకు దారితీస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. సెలబ్రిటీల మాటలను కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవడం, వాటిని అతిగా ప్రచారం చేయడం సాధారణమైపోయింది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం చాలా సరదాగా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసి అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఇప్పుడు రిలాక్స్ అయ్యారు.